ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు అన్ని విషయములలో రెండంతలుగా ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే మనము అన్ని విషయములలో నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు కూడా మనకు అన్ని విషయములలో అన్ని సందర్భాలలో రెండంతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి రెండంతలుగా మేలు అంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందెదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు మేలు చేసే దేవుడే కాదు, రెట్టింపు మేలు చేసే దేవుడు. మన దేవుడు ఘనతనిచ్చే దేవుడే కాదు, రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. అంతేకాదండి, రెట్టింపు భాగమునకు కర్తలుగా చేసి నీకు నిత్యానందము కలగజేసే దేవుడు. ప్రియులారా, మరి మన జీవితంలో ఎలాంటి రెట్టింపు పొందుకుంటూ ఉన్నాము? చేయొద్దు అన్న పనిని చేస్తూ, మాట్లాడొద్దు అన్న మాటలనే మాట్లాడుతూ, చూడొద్దు అన్న వాటినే చూస్తూ పాపమును శాపమును మూట కట్టుకుంటూ ఉన్నామేమో. కానీ ఈ ఉదయకాల సమయం దేవుడు అంటూ ఉన్నాడు, ఇది వరకు ఏదైతే నీవు పోగొట్టుకున్నావో దానిని సమకూర్చి రెండంతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇప్పటి వరకు నిందల పాలవుతూ ఉన్నావేమో. అయితే నీవు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే నీకు ఘనతనిచ్చే దేవుడు మన యేసయ్య. మన నోటి నిండా నవ్వు కలగజేసే దేవుడు మన యేసయ్య. మన కన్నీటిని తుడిచి నిత్యానందము కలగజేసే దేవుడు మన యేసయ్య. లేఖనాలు ఏమాత్రము అబద్ధం చెప్పవు ప్రియులారా. ప్రతి ఒక్క లేఖనము మన కొరకే, మన బలహీనతలను ఎరిగిన దేవుడు మన అవసరతల కొరకే. దేవుడు ఈ యొక్క లేఖనాల ద్వారా మనకు ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఫలింపు చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడండి. మన దేవునిని నిజముగా ప్రేమించే వారికి మేలు, రెట్టింపు మేలు చేసే దేవుడే ఉన్నాడు ప్రియులారా. అంతేకాదండి, లేఖనం సెలవిస్తూ ఉన్నది కదా, దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ఆయనను ప్రేమించు, ఆయనను విశ్వసించు, ఆయన అడుగుజాడలో నడువు. అప్పుడు ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదము పొందుకున్నట్టుకు నీవు నేను హక్కుదారులమవుతాం ప్రియులారా. మరి ప్రభునందు ప్రియనేస్తమా, నీవు రెండంతల మేలు ఆశీర్వాదములు అనుభవించాలని ప్రభు కోరుచున్నాడు గనక ఈ ఉదయకాల సమయమందు ఈ వాగ్దాన ఫలము మన జీవితంలో రెండంతలుగా ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.